కేతు దశ, కుజుడి దశ అట్లా దూకుడు దశలు జాతకంలో ఇబ్బందికరమైన దశలు ఏమైనా ఉంటే చేసుకోకూడదు. ఇప్పుడు కుజు అంటే కుజుడంతా దోషమని కాదు. ఆయన ఉచ్చ స్థితిలో ఉంటే బాగానే ఉంటుంది. ఆయన దూకుడుతనం కూడా మంచిదే. అలాగే రాహువు, కేతువులు కూడా ఉచ్చ స్థితుల్లో ఉన్న గ్రహాలైతే మంచిదే. వాళ్ళ జాతక పట్టికను బట్టి అనుసరించి మనం భాగస్వామిని ఎంచుకోవాలి. లేదంటే ఇబ్బందులు పాల్పడతాం. మిగతాయన్నీ కూడా మన మీద ఆధారపడి తొందరగా చక్కదిద్దుకుంటాం. భాగస్వామి అంత తొందరగా చక్కదిద్దుకుంటానికి కుదరదు. అలాగే భావపట్టికలో కూడా గురుడు 6వ స్థానంలోనే ఉన్నారు. భావపట్టికలో కూడా ఏ గ్రహాలు పెద్దగా చేంజ్ అయితే ఏమీ లేవు. 12వ స్థానంలో రవి బుధుడు ఉన్నాడు. 4, 7 ఆయన రవి బుధుడు కలిసి ఉండటం కూడా ఒక యోగమే. బుధాదిత్య యోగం అంటారు. అయితే 12వ స్థానంలో ఆ యోగం ఏర్పడింది కాబట్టి అంత అనుకూలతలు ఉండవన్నమాట. ఎందుకంటే 12వ స్థానం వ్యయస్థానం అనమాట. ఆ యోగాలు తీర్థయాత్రలు చేయడానికి అవన్నీ చేయడానికి ఆ యోగం అలా ఉపయోగపడుద్ది. దూర ప్రాంతాలు చూడటం, తీర్థయాత్రలు చూడటం అట్లాంటివి ఉపయోగపడతాయి.